తెలంగాణలో ఫ్రీ బస్తో బస్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెపాసిటీకి మించి ప్రయాణికులు బస్ ఎక్కడంతో సైడ్ మిర్రర్ కనపడడం లేదని చెప్పినా వినటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్లో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్కు వెళుతుండగా హుజూరాబాద్ బస్ స్టాండ్కు చేరుకుంది. అప్పటికే ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు హుజూరాబాద్లో చాలాసేపటి నుండి బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికులు బస్సులో స్థలం లేకున్నా ఎక్కేశారు. బస్ కెపాసిటీకి మించి 55 మంది ఉండగా 110 మంది ఎక్కడంతో డ్రైవర్కు బస్సు నడపడం సైతం ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్ నుండి బస్ తీసుకుని బయటకు వెళ్లిన డ్రైవర్కు సైడ్ మిర్రర్ కనపడక నడిపే పరిస్థితి లేక నడి రోడ్డుపై బస్సును ఆపేశాడు. సైడ్ మిర్రర్ కనపడక ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, దయచేసి కొంతమంది దిగాలని ప్రయాణికులను కోరగా కొంతమంది దిగటంతో బస్సును యథావిధిగా వరంగల్ తీసుకువెళ్లాడు. సార్ నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్, బస్ నడపాలి సార్, చెప్పండి మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొడవటం సార్, అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే చిన్నగా ఇవ్వాలి సార్, డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు, మరి నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు, 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి, సైడ్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా అయితే కూనర్ సార్, నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్, బస్ నడపాలి సార్, చెప్పండి మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొడవటం సార్, అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే చిన్నగా ఇవ్వాలి సార్, డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు, మరి నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు, 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి, సైడ్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా అయితే